హలో, ఈ కోడళ్ళు ఏ పనైనా సరిగా చేయరు. ఇదిగో చీరక గెంజి పెట్టరు. ఈ ముడతలుగానే ఉంది. ఏం కోడల్లో ఏంటో ఏంటో చాలా కలపడి వచ్చి పడ్డారు నాకు. కోడలా ఏం చేస్తున్నారు? ఇంత పొద్దైంది, ఒక్కరు కూడా కాఫీ తేలేదు, టిఫిన్ తేలేదు. మీరందరూ లోపల ఏం చేస్తారు? నలుగురు కోడల్లో ఏంటి ఇప్పుడా కాఫీ? పొద్దుకి ఎంత టైం అయింది? ఒక సంవత్సరం 1 కిలో చక్కెర వాడమంటే మీరు వారం రోజుల్లోనే చక్కెర అంతా ఖతం చేస్తున్నారు. పొదుపు అంటే ఏంటో తెలియదు మీకు అసలు. ఇప్పుడే కదమ్మా కాఫీ పట్టుకుని ఇంతలాగే టిఫినా? టిఫినే కాఫీ తిన్నా, టిఫినే తిన్నా. ఎప్పుడు మారుతుందో ఏమడో మరి. కొత్త సంవత్సరంలో మారుతుందో లేదో చూద్దాం. ఏంటమ్మా ఈ ఇడ్లీలా? నాకు ఒక్కటి చాలు, మీరు కూడా ఒక్కొక్కటే తినండి. లావైపోతున్నారు అసలు. పెట్టినా బాధ, పెట్టకపోయినా బాధ. దీంట్లో చట్నీ ఏది? చట్నీ ఎవరు అంటారు? దీన్ని చట్నీ అంటారా, సాంబార్ అంటారా? సాంబార్ ఎవరు అడుగుతారు? మీ తాతయ్య అడుగుతారా? వెళ్ళండి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి? హలో, కుమారి గారండి. అవునండి, చెప్పండి. మీరు జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు కదండి? అవునండి. అయితే రేపు ఉదయం మీకు ఇంటర్వ్యూ ఉన్నది, వచ్చేయండి. సరే, ఓకే అండి. మనకి ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, వెళ్దాం పదండి. అయ్యా చెప్పాలి, చెప్పేసి వెళ్దాం. ఏంటి జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీ మొక్కలకి మళ్ళీ జాబా? ఇంట్లో కూడా తగలు పెడతలేదు, ఆఫీసులకి ఏం తగలు పెడతారమ్మా మీరు? ఇంటర్వ్యూకే కదమ్మా, వెళ్ళి వస్తాం. సర్లే వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి. ఆటోల బస్సులు ఏమి ఎక్కకండి, రోజులు బాగాలేదు అసలు. సర్లే వెళ్ళండి. Coming, madam. Coming. Good morning. మీరు మీ పని చేసి మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని చూపించండి. మీ క్వాలిఫికేషన్ అన్ని చాలా బాగున్నాయమ్మా. అయితే మీరు మా కంపెనీలో చేయాలంటే మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానం చెప్పాలి. అయితే మీ మొదటి ప్రశ్న, ఉదయాన్నే లేచి మీరు ఏం చేస్తారు? పొద్దున
రెంట్ ఎలా వస్తుంది? తాజ్ మహల్ ఎక్కడుంది? అది కూడా తెలీదా? భూమి మీద ఉంటుంది. మీ అత్తగారు అంటే మీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం అండి. మీ అత్తగారు మీరు ఎంతగా గౌరవించి ఎంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు మా కంపెనీని తప్పకుండా పైకి తీసుకొస్తారు. కనుక మీకు ఉద్యోగాలు ఇస్తున్నాను. అప్లికేషన్ అపాయింట్మెంట్ అక్కడ తీసుకోండి. శాలరీ 20,000 ఇస్తున్నానమ్మా. కానీ ఒక కండిషన్ ఆ కంపెనీలో పని చేయాలంటే మీరు సమయానికి రావాలి, సమయానికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. అత్తమ్మ చెప్పి చాలా సంతోషపడుతుంది. చెల్లి ఏంటో సూర్యకాంతం సరిపోవడాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటమ్మా ఇప్పుడు చాలా బాధగా ఉండేవారు, చాలా సంతోషంగా ఉన్నారండి. అదే మాకు జాబ్స్ వచ్చాయండి అందరికి, అందుకని చాలా సంతోషంగా ఉన్నాం. అవునా? ఏంటమ్మా మీకు రాలేదా జాబ్లు? నాకు కూడా వచ్చాయి. రాదు. ప్రార్థన చేయండి మొదలు. ఏంటి ఏంటి జాబ్స్ వచ్చాయమ్మా? ఏంటి కోడలు మాకు చిచ్చుబుట్లు వెళ్ళిపోతున్నాయి. జాబ్లు వచ్చాయా? సరే అమ్మా, అయినా మీకు జాబ్లు ఎందుకు? నలుగురు కొడుకులు దుబాయ్లో సంపాదిస్తున్నారు కదా, మీరు జాబ్లకు వెళ్ళడానికి అంత అవసరమా? సరే వెళ్ళి లోపలికి వెళ్ళి పనులు చేసుకోండి. జీతాలు ఎంత? ఓసి 80,000 ₹1,00,000 అనుకున్నాను. 80,000 పోనీలే, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. చాలే వెళ్ళండి. వందనాలండి సూర్యకాంతం గారు. వందనాలమ్మా పాస్టర్ గారు. బాగున్నామండి. కోడలకండి అందరం బాగున్నామండి. మీ కోడలికి ఉద్యోగం వచ్చిందంట కదండి. ఓయ్, మీకు తెలిసిపోయిందా? సంఘస్థులు ఉన్నారు కదండి, సంఘస్థులకు అదే పని, ఎవరింట్లో ఏం జరుగుతున్నాయో చెప్పడానికి. ఈ మధ్య ఎక్కడ ప్రార్థనకు రావడం లేదండి. అయ్యో, పోయిన సంవత్సరమే కదమ్మా క్రిస్మస్కి వచ్చాను. పండగ క్రైస్తవులుగా ఉండకూడదు కదండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి. సర్లేమ్మా, ఈ క్రిస్మస్ కూడా వస్తానులేమ్మా. క్రిస్మస్ కాదండి, ఈ ఆరాధనకైనా మీరు రండి. సరే అమ్మా, వస్తాను. కోడల్ని కూడా తీసుకుని రండి. సరే వస్తాను. వెళ్ళండి. ఒకటే కూర్చున్నామా మా ఇంట్లోను. మీరేంటి? మాకు అసలే నడుము నొప్పి, 2 ఆపరేషన్లు అవే, కింద కూర్చోలేను. చెల్లి పాస్టర్ గారు వచ్చి చాయ్ కాఫీ కూడా ఇవ్వట్లేదు. కొంచెం పాలంటే కాల్చి తాగేస్తానమ్మా. చాలా మంచిగా చేశావు. కోడల్లో మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. క్రిస్మస్ అంట, మనం ప్రార్థనకు రమ్మన్నారు. సిద్ధపడక మనం ప్రార్థనకు వెళ్దాం. మందిరానికి వస్తే కుర్చీలు ఉండవు. ఈ పాస్టర్ గారేమో మందిరానికి రండి అంటారు. వస్తేనేమో కుర్చీలు ఉండవు. ఏంటో ఈ పాస్టర్ అమ్మ. సర్లే. చూసావా చెల్లి, పాస్టర్ గారు వస్తే
కుర్చీ కూడా లేదు. ఈవిడ గారికి మాత్రం కుర్చీ కావాలంట. కూర్చోలేదు కింద కుర్చీ అంత మరి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులకి తీసుకుని రండి. నేను చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈ వాక్యంలో మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయన సన్నిధికి దేవుడు ఒక కార్యాన్ని మన కుటుంబంలో చేసినప్పుడు, మంచి కార్యం చేసినప్పుడు ఆయన సన్నిధికి 10వ భాగంలో 10వ భాగము తీసుకొని రావాలని, ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని రావాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ఈ సమయంలో మన మధ్యన ఉన్న సూర్యకాంతం గారు ప్రార్థన చేస్తారు. ఏంటో ఈ పాస్టర్ అమ్మ ఎప్పుడు మందిరానికి వచ్చినా నన్నే ప్రార్థన చేయమంటారు. సరే అందరూ కొలు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం ప్రేమమయుడు ప్రేమ స్వరూపి వచ్చిన మార్గమంతట్లో కాపుదల కంచె వేశారు బాబు. అలాగే మా పాస్టర్ గారు 10 భాగాలు బ్రొక్కబళ్ళు కానుకలు ఇవ్వమని ఎంతగానో అడుగుతున్నారు. ప్రభువా నీవు ఇచ్చినది నీకే ఇచ్చేస్తే నీవు ఫీల్ అవుతాం కదా ప్రభువా. మీరే పాస్టర్ గారితో మాట్లాడండి, మీరే రిక్వెస్ట్ చేయండి బాబు. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మేము వెళ్ళేటప్పుడు ఆటోలు కానీ బస్సులు కానీ కనబడకుండా మేము ఎక్కకుండా సహాయం చేయండి. మేము నడుచుకుంటూ వెళ్ళాలి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు బాబు. అలాగే సంవత్సరం వచ్చే చెప్పులు 2 సంవత్సరాలు వచ్చేటట్టు సహాయం చేయండి ప్రభా. అలాగే క్రిస్మస్ వస్తుంది ప్రభా. నా కోడళ్ళు నగలు చీరలు కొనమని అడుగుతారు ప్రభా. వాళ్ళని అడగకుండా నేను కొనకుండా సహాయం చేయండి బాబు. పాస్టర్ గారి కుటుంబాన్ని, నాకు దుబాయ్లో నా కొడుకుల కుటుంబాన్ని కాపాడండి. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇంకాను తోడుగా ఉండమని అడుగుతున్నా తండ్రి, నా పరలోక తండ్రి గారు. ఆమేన్. ప్రార్థన చేసిన సూర్యకాంతం గారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వందనాలమ్మా. అందరూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకుని సెలవు తీసుకుంటాం. వందనాలమ్మా. ఏసీబీఎం చర్చిలో మీటింగ్లు జరుగుతున్నాయి. మీరు మీ అత్తగారిని తీసుకొని రండి. తప్పకుండా మా అత్తమ్మ గారిని ఒప్పించి తీసుకొని వస్తాం. ఓయ్ కోడళ్ళు ఏంటి అస్తమాటు ఒప్పిందాం అంటున్నారు? మందిరాల్లో కూడా ముచ్చట్లేనా? ఇంటికి రండి తొందరగా, పోయి పని ఉంది. మేడం కమింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీకు జీతాలు దినం కాబట్టి మీకు జీతాలు ఇస్తున్నాను, తీసుకోండి. ఒక విషయం అమ్మ మీతో చెప్పాలి. మీ పని అంతా బాగానే చేస్తున్నారు కానీ ఆఫీస్ మాకు చాలా లేట్ గా వస్తున్నారు. అలాగే ఎప్పటికీ కుదరదు మరి ఈసారికి. వచ్చిన పని బాగానే చేస్తాం. చెప్పండమ్మా. మా కోడలు జీతాలు అడుగుచ్చారు. ఇక్కడ నా కోడలు సంపాదన, అక్కడ దుబాయ్లో నా కొడుకుల సంపాదన. అన్ని నా చేతికే. మీరు వెళ్ళండి, నింపేసేదాకా నా కొడుకులకి రమ్మన్న దుబాయ్ నుండి. అత్తమ్మ పాస్టర్గా చెప్పాను కదా, చూద్దాంలే అమ్మా తర్వాత. ఎందుకు? అప్పుడు మా అత్తగారులు పొయ్యిలో పొడిదేటి తోమని గారి పళ్ళు చక్క దగదగా పెడితే మీరు పొయ్యిలో పొడిదేటి పళ్ళు తోమండి. అలానే
మా ఇంట్లో బియ్యం అయిపోయాయి. అయ్యి బాబాయ్, సంవత్సరం వచ్చి బియ్యము కిలో బియ్యము తినేసాయి. బియ్యం అయిపోయే నొక్కలో పేస్ట్ అయిపోయిన నొక్కలో ఏ పొదుపు లేదు ఈ కోడలకి. అయ్యి బాబాయ్, ఇంక నేను ఏం చేయను, మీరు ఏం చేస్తారో తెలియదు. నాకు మటుకు అన్నమడికి పట్టిరండి తొందరగా అర్జెంటుగా. ఉన్నదే కొన్ని మేము అత్తలు కొండేసి మనం అలాగే ఉండిపోయాం. ఏంటి చెప్పండి. జాబ్కి వెళ్ళండి కానీ ఆటోలు కానీ బస్సులు కానీ ఎక్కమాకండి. అసలే రోజులు బాగాలేదు, నడుచుకుంటానే వెళ్ళండి, ఆరోగ్యం మంచిది. డబ్బులు ఏమన్నా ఎందుకు నడుచుకుంటూ వెళ్ళేవారికి డబ్బులు వెళ్ళండి. ఎప్పుడు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇస్తానంటావు కానీ ఇవ్వదు. ఆ వచ్చండి పడింది మనకు అర్థం వేరు వేలు పంపించిన అత్తమ్మ బీరువాలో దాచుకొని సరిపోతున్నాం. అవునక్క, మన ప్రార్థన కూడా ఎలాగో చేసిందో చూడు అక్కమ్మ. నగలు చీరలు ఆడకూడదు మా కోడళ్ళు అని అంటుంది. మరి ఈ సంవత్సరం కూడా మనం పాత చీర కట్టుకొని వెళ్ళాలో ఏమో మరి. గుడ్ మార్నింగ్. అమ్మ మీకు విషయం చెప్పాలమ్మా. నేను ఆ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంది నాకు. మీరు ఉద్యోగాలకు వస్తున్నారు కానీ అమ్మ అసలు సరిగ్గా పని చేయట్లేదు, ఆలస్యం చేసేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన పని బాగానే చేస్తారు కదా మేడం. పని బాగానే చేస్తున్నారమ్మా కానీ ఆలస్యంగా వస్తున్నారు కదా. అత్తమ్మ గారు ఆటోలకి బస్సులో రావడానికి డబ్బులు కూడా ఇవ్వరండి, అందుకే లేట్ అవుతుంది. అవునా, సరే అమ్మా. అయితే నేను మీ పై అధికారితో మాట్లాడి మీకు మరలా ఉద్యోగాలు ఇప్పించేలా చేస్తాను. సరే. ఏంటి మొన్న ఇందాకేమో దగదగ మెరిసిపోయే మొక్కలు చిచ్చుబుడ్లాగా, ఇప్పుడు ఏంటి మాడిపోయొచ్చి? ఏమైంది? ఇప్పుడే కదా వెళ్ళారు. పోయాయా? దరిద్రం పోయింది. నేను అనుకున్నాను మీరు కడవరకు చేయలేని. అందుకే చెప్పాను అత్తమ్మ దర్శనం ఇస్తామని. పోండి పోండి, ఎక్కడికి వెళ్తారో పోండి, నాకు అవసరం. ఏమో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తారో పోండి. ఇంట్లో మటుకు వద్దు, పొదుపు లేదు ఏమీ లేదు, మళ్ళీ జాబులు పోలేదు. పోండి, ఎక్కడ పోతారు పోండి. ఏమైంది, ఎలా ఉన్నారు? ఇంట్లో గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడండి. ఎందుకమ్మా? జాబ్స్ పోయాయి, అందుకని ఆడుతుంటున్నాను. బాధపడుతుందమ్మా. మీ అత్తమ్మ గారి గురించి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ఆవిడ మనసును మారుస్తాడు. మా ఇంటికి రండి అమ్మ. అలాగే రండి రండి. అయ్యో, మా బంగారు లాంటి కోడల్ని నేను ఇంట్లోకి ఆరోగ్యం అంతా పాడైపోయింది, నడవలేకపోతున్నాను. అమ్మాయి నడవలేకపోతున్నాను. బంగారు లాంటి కోడళ్ళు నేను ఇంట్లోకి గెంటేసాను. ఎక్కడికి వెళ్ళిపోరు ఏంటో, వెళ్ళిచ్చే దిక్కు లేదు, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఏంటండి
ఏమైంది? అయ్యో నా కోడలు లేరమ్మా. ఉద్యోగాలు లేవని ఇంట్లో తరిమేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదమ్మా. ఇప్పుడు నా ఆరోగ్యం వాళ్ళు వెళ్ళిపోయిన కానీ నా ఆరోగ్యం పాడైపోయింది. ఏం చేయాలి? 2 గ్లాసులు నీళ్ళు ఇచ్చి వాళ్ళు లేరమ్మా, దిక్కు లేకుండా అయిపోయింది. మీకు ఏమన్నా తెలుసమ్మా మా కోడలు ఎక్కడ ఉన్నారు? బంగారం లాంటి కోడలని ఇంట్లో నుంచి పంపించేసావు. ఇప్పుడు బంగారం లాంటి కోడలని ఇంట్లో నుంచి పంపించేసావు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసమ్మా. కొంచెం వెళ్ళి చెప్పండి అమ్మా, మీ అత్తమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు రమ్మని. ఆ తప్పు నేను తెలుసుకున్నాను అమ్మ. పిల్లలు నా వెళ్ళి నా కోడలు పిలుస్తారండి. మా కోడలు మీ అత్తగారండి, మీ అత్తగారికి అనారోగ్యం బాగలేదు, మిమ్మల్ని రమ్మని పిలుస్తుంది. వెళ్ళండి. ఏమైందండి? అక్క అనారోగ్యం చాలా బాగలేదు, మిమ్మల్ని పిలుస్తుంది. అమ్మా కోడల్లో వచ్చారా? అమ్మా నా తప్పు అయిపోయిందమ్మా. నాకు మీరు వెళ్ళిన కాడి నుంచి అసలు ఇంట్లో పోలేదమ్మా, ఆరోగ్యం పాడైపోయిందమ్మా. నాకు నా ప్రాణం లేచి వచ్చిందమ్మా మీరు వచ్చాక కోడల్లో. అమ్మా నా ప్రాణం లేచి వచ్చిందమ్మా కోడల్లో. అయ్యో ఇచ్చేద్దామమ్మా. మనం పండగ క్రైస్తులుగా కాకోకుండా మందిరానికి ప్రతిరోజు వెళ్ళి దశభాగాలు ఇచ్చేద్దామమ్మా. నేను తెలుసుకున్నాను, అందుకనే మనం దశభాగాలు ఇస్తుంటే మనకు అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే మా దశభాగాలు ఇచ్చేద్దాం, మన ప్రార్థన కూడా మానొద్దు. సరేనమ్మా? నేను మీ పై అధికారితో మాట్లాడానండి. అయితే మీరు రేపు నుంచి మీ జాబ్ కి మరలా రావచ్చండి. అవునండి, చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా. చెప్పండమ్మా. నిజమేమ్మా, నన్ను మార్చారు. నేను మారాను, దేవుడు కూడా కార్యం చేశాడమ్మా. చాలా మంచి పని. సరే అమ్మా, ఇప్పుడు చర్చికి వెళ్దాం. మనం అందరం ఒక కుటుంబం ఉండి దశభాగాలు ఇచ్చేసి దేవుడికి మనం పండగ క్రైస్తులుగా కాకోకుండా సండే చర్చికి వెళ్దాం. సరేనమ్మా కోడలు?